మోడీ పని అయిపోయింది. వరుసగా 2 సార్లు ఘన విజయాలు, ఈ దఫా వచ్చేటప్పటికి అత్యవసర మార్కులు పడ్డాయి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ సింగిల్గా మద్దతు లేదు, ఎన్డీఏ కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే భాగస్వామి పక్షాలు చెప్పు చేతల్లో ఉంటాడు, ఇంకా ఏమీ ఇంతకు ముందుకు మళ్ళీ సంచలనాలు చేయడం ఆయన వల్ల కాదు అన్నది అందరూ నమ్మింది. ఈ మధ్యకాలంలో ఈ 2-3 నెలలు తీరా చూస్తే అంతా హడావిడి మధ్యలోనే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. ఆటోమేటిక్గా దానికి సంబంధించి స్టాండింగ్ కమిటీకి పంపించడం, దానికి సంబంధించినటువంటి ఇతర ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అది ఒకవైపు నడుస్తుంది. రెండో పక్కన ఏం జరుగుతోంది, ఇప్పుడు లేటెస్ట్గా జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఏకంగా క్యాబినెట్ ఆమోదించేయడం, ఈ విడతలోనే జమిలీ ఎన్నికలు జరుపుతామని ప్రకటించడం. అసలు మోడీకి ఉన్న ధైర్యం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, లేకపోతే ఒక అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం, లేకపోతే కనుక ఏదైతే దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్కి రెడీ అవ్వటమో, ఎన్ఆర్సీ తీసుకురావడాలు, ఇట్లాంటివన్నీ ఏదో బలం సంపాదించారు కాబట్టి చేశారు, లేకపోతే ఇంకెక్కడ వల్ల అవుతుంది అనుకున్నటువంటి దశలో త్రిబుల్ తలాక్ లాంటిది కానీ ధైర్యంగా చేయటం ఒకెత్తు. ఇప్పుడు తగ్గింది అనుకున్నప్పుడు ఎక్కడ తగ్గలేదు మేము అని నిరూపిస్తూ సాగుతున్నటువంటి మోడీ వ్యవహార శైలి ప్రస్తుతం శత్రుపక్షాలకు అసలు అర్థం కావట్లేదు, మిత్రపక్షాలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు.